వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దగ్గర 500 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు అని చెప్పి అందాల పోటీలో బిజీగా ఉన్నారని చెప్పి అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు కేసీఆర్ రాకముందే మేము చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 6 గంటలు కరెంట్ ఉండే, 3 గంటలు రాత్రి, 3 గంటలు పగలు. ఎందరో మా రైతులు కరెంటు చేయంగా మోటార్ దగ్గర చనిపోయినరు. అయినా కేసీఆర్ వచ్చినాక మాకు కరెంట్ ఫుల్ అయింది, మాకు అన్ని రకాల కేసీఆర్ చూసిండు. మళ్ళా ఏం చేసిరంటే వీళ్ళు ఇంకా మేము ఇంత చేస్తాం అంత చేస్తామని మాకు గుమించి మాకు మోసం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మంచిగా లేదు. ఆ కేసీఆర్ సారు మా తెలంగాణ నాకు కావాలన్నాడు, కానీ ఏ పథకాలు వాగ్దానం చేయలేదు. కానీ కేసీఆర్ వాగ్దానం చేసిండు. కానీ ఈయన వాగ్దానం చేసి మాకు చెప్పులు చూపిస్తుండు. ఢిల్లీలో పోతే చెప్పులు, ఒక ముఖ్యమంత్రి చెప్పుల జోలి తీస్తా అంటే ఈ దేశం ఎంత బరువుపోతుంది? ముఖ్యమంత్రి ఉండి చెప్పుల దొంగతనం అనుకుంటున్నారంటే ఈ దేశం అంతా చెప్పుల దొంగలు. అట్లా ఈ ముఖ్యమంత్రి అట్లా మన ప్రభుత్వం రాష్ట్రంది ఇజ్జత్ తీస్తుండు. ఏ కేసీఆర్ దేవుడు లెక్క పని చేసిండు. కరెంటు ఇంత పుల్లు చేసిండు, రైతులకు ఆదుకున్నాడు. కానీ ఈయన ఏం చేస్తలేడు. సారు మేము ఎట్లా బతకాలనో, ఇంకా సారు ఈ 5 సంవత్సరాలు సారు చక్కగా ఉండాలా, ఇంకా సారే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదు, రైతు బంధు పడ్డదా మీకు? పడలే సారు, పడలే. రైతు పడలే. ఎవరికో ఒక్కడికి ఇట్లా పడేసి బంద్ చేస్తుండ్రు. మరి రైతు బంధు మాత్రం అయిపోయింది, రుణమాఫీ కూడా రుణమాఫీ చేసామని అనుకుంటుండు. ఎవరికి మా తండలా రండి, అందరికి ఎవరికో ఒక్కడికి పడ్డది, కథం బంధు. కాళేశ్వరం కేసీఆర్ గారు కట్టారు, అది మంచిది అంటారా కాదా? బాగా మంచిది. ఒక ఏడాది వర్షం పడకుంటే మనం బతకగలుగుతాం ఆ కాలువేరు. ఇప్పుడు రైతులు కళ్ళల్లో ఒడ్లు ఉన్నాయి, వర్షాలు వచ్చి వరదలకు ఒడ్లు కొట్టుకుపోతున్నాయి. కానీ ఒక్క మంత్రి కానీ ఎవరు వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం లేదని చెప్పి అంటున్నారు. మాట్లాడాలంటే ఈ ప్రభుత్వమే అట్లా ఉంటుంది సార్. అది మాట్లాడారు. ఎప్పుడు 60 సంవత్సరాల సంధిసుగా రైతు గురించి ఆలోచనలే చేయాలి. రైతు గురించి మనం తీసిండు అంటే కేసీఆరే. రైతు బంధు రావాలా, రైతు చచ్చిపోతే 5 లక్షలు రావాలని తీసినోడే కేసీఆర్. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చారా? ఎందుకు జాయిన్ అవుతారు బీఆర్ఎస్ పార్టీలో? పార్టీ మంచిది, మాకు ఆదుకున్నది మంచిగా పచ్చగా ఉన్నాం మేము. ఆయన ఉన్నంత రోజు పచ్చగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఏదో చెట్టు ఎట్లా ఎండిపోతున్నది అట్లా మేము ఇంకా ఎండిపోతున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసాం. ఇప్పుడు దగ్గర 16 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రెండిట్లో ఏ పాలన బాగుందంటారు? కేసీఆర్ పాలన ఆ బంగారం పాలన, అది పాల లెక్క పాలన. కొత్తగా ఏదైనా కొత్త ఇల్లు కట్టినా ఏదో అన్నీ చదువుకోవాలంటే బాగా రోజులు అవుతుంది. కానీ 5 సంవత్సరాల్లో అన్నీ చేసిండు. కరెంట్ చేసిండు, రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు, ఆ కళ్యాణ లక్ష్యం చేసిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఇంకా మంచిగా చేస్తుండే. మనకు బీఆర్ఎస్ పార్టీనే మన తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన చేసింది, మంచి అభివృద్ధి చేసింది. ఇప్పుడు వీళ్ళు కుంటు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కంగారే ఉంటుంది. అందుకోసమే ఆ పార్టీ నుంచి ఇక్కడికి జాయిన్ అయినందుకు అవుతున్నారు మా బీఆర్ఎస్ పార్టీలో. అంటే 10 సంవత్సరాల నుంచి మా కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగా నడిచినాం. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది ఇక లపడ. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళ పార్టీలో మంచి లేదు కాబట్టి అవుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్న ఆయన కూడా మన కేసీఆర్ కూడా మన టీడీపీ మనిషే. ఈయన కూడా టీడీపీ మనిషే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు తెలుసు, కానీ ఈయన కాంగ్రెస్లో పోయి రంగు మారిండు, రంగు మాటలు మాట్లాడుతున్నాడు. మొత్తం అందరూ అబద్ధం చెప్పి పార్టీ పైకి తీసుకొచ్చిండు, కూకున్నాడు. ఇప్పుడు అన్న మోసం చేస్తున్నాడు సార్.